మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. మనం అంటే ఈ భూగోళంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎక్కడో భూమికి వందలాది కిలోమీటర్ల ఎత్తున గురుత్వాకర్షణ శక్తి కూడా లేనటువంటి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి వ్యోమగాములు భూమికి తిరిగి వస్తున్నారు అని చాలా ఇంట్రెస్టింగ్గా, ఉత్సాహంగా, ఉత్సుకతతో, ఉద్వేగంతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు అంతరిక్షంలో ప్రయాణమయ్యారు భూమికి రావడానికి. అదే సమయంలో మంగళవారం నాడు వాళ్ళు ప్రయాణమయ్యారు. సరిగ్గా అదే సమయంలో 400 కిలోమీటర్ల దూరం నుంచి వ్యోమగాములు భూమికి రావడానికి ప్రయాణమైతే ఈ భూమిలో అదే సమయంలో ఏం జరిగిందో తెలుసా? చాలా దుర్మార్గమైనటువంటి ఘటన ఏం జరిగిందో తెలుసా? 400 మంది అమాయకులైనటువంటి పాలస్తీనీయుల్ని, గాజా ప్రజల్ని ఇజ్రాయెల్ దుర్మార్గమైనటువంటి దాడి చేసి చంపేసింది. ఇప్పుడు అందినటువంటి సమాచారం 400 మంది అమాయకులైనటువంటి పసిపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మిత్రులారా, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంది, మనందరికీ తెలుసు. దాదాపు ఈ యుద్ధం మొదలై 17 నెలలు కావస్తుంది. తుది మొదలు లేదు, ఈ యుద్ధానికి అంతమే లేదు. కాకపోతే జనవరిలో ఒక సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. అంటే కాల్పుల విరమణ ఒప్పందం, యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపడం అనేటటువంటిది. దీంట్లో చేంజెస్ కావాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఆ గాజాలో ఉన్నటువంటి మిలిటెంట్స్ నాయకుల్ని, హమాస్ నాయకుల్ని అడిగితే వాళ్ళు అంగీకరించలేదన్న చిన్న కారణం చెప్పి అకస్మాత్తుగా ఒక్కసారి పెద్ద ఎత్తున బాంబు దాడి చేసి, దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి దాడి చేసి 400 మందిని చంపేశారు. ఎక్కడ సైన్సు, ఎక్కడ టెక్నాలజీ, ఎక్కడ అంతరిక్షం, ఎక్కడ అంతరిక్ష పరిశోధన, ఎక్కడ వ్యోమగాములు? వాళ్ళు వెళ్ళి ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఏముంది రహస్యాలని అధ్యయనం చేస్తూ, పరిశోధిస్తూ, మానవాళి అభివృద్ధి కోసం, శాంతి కోసం వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే మానవుడు ఏం చేస్తున్నాడు ఈ ప్రపంచంలో? ఇక్కడ భూమి మీద ఉండి చూడండి, మనిషి ఏం చేస్తున్నాడు? వాళ్ళేమో శాస్త్ర విజ్ఞాన పిపాసతో వాళ్ళున్నారు, వీళ్ళు రక్త పిపాసతో వీళ్ళున్నారు. ఈ దాడికి సంబంధించి ట్రంప్కు కూడా తెలుసు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కూడా తెలుసు. నెతన్యాహు ట్రంప్ అంగీకారం మేరకు, సలహా మేరకే ఈ దాడి చేసినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఇగో పేపర్లో నేను ఇప్పుడు చదివాను, అన్ని పేపర్స్లోనూ కూడా చదివాను. ఎంత దారుణమైన విషయం! ఇప్పటికే గాజా చాలా వరకు ఖాళీ అయిపోయిందని అంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందే ఒక ఈస్టర్న్ గాజాని ఇవాక్యుయేట్ చేయమని చెప్పేసి, ఖాళీ చేయించేసి చాలా వరకు ముందుగానే వాళ్ళు ఈ దాడికి పూనుకున్నారు అని చెప్పేసి వార్త. మిత్రులారా, పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి దాడి నెతన్యాహు చేయడం అనేది ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేటట్టుగా చేసింది. ఎంత దారుణమైన విషయం చూడండి మిత్రులారా. ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు వీళ్ళు యుద్ధం చేసుకుంటూనే ఉంటారు? భూమి మీద ఒక దేశం యొక్క ఉనికి లేకుండా, ఒక ప్రాంతం యొక్క ఉనికి లేకుండా, ఒక జాతి యొక్క ఉనికి లేకుండా వీళ్ళు ఎలా చేయగలుగుతారు? ఏమిటి రక్తకాంక్ష, ఏమిటి రక్తదాహం, మనుషుల్ని చంపివేయడం, మారణకాండ సృష్టించడం, భూమి మీద ఈ యుద్ధ ప్రకోపాన్ని ఇలాగే పెంచి పోషించడం, రాజ్యకాంక్ష కోసం విర్రవేగడం, ఉర్రూతలోగడం, ఏమిటి ఇదంతా? ఒక పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి మనం చూస్తున్నాం, ఎక్కడో అది అంతరిక్షంలో ఉంది. మనం మానవుల మధ్య ప్రేమ విషయంలో, శాంతిని నెలకొల్పే విషయంలో మనం ఎక్కడ ఉన్నాం? అగాధంలో ఉన్నాం. సైన్స్ అంతరిక్షంలో ఉంది, మనం మాత్రం స్వార్థంలో, అగాధంలో ఉన్నాం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా అక్కడ ఆ మానవ మారణ హోమానికి ఫుల్ స్టాప్ పడిందిలే, ఏదో కొంతకాలం యుద్ధం ఆగింది అని చెప్పి మొత్తం అందరూ ఒక ఐక్యరాజ్య సమితి ఉంది, అగ్ర రాజ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందరూ చూస్తూ ఉన్నారు. ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు. అమాయకులైనటువంటి హాస్పిటల్స్ మీద దాడులు చేస్తారు, పిల్లలు చదువుకునే స్కూళ్ళ మీద దాడి చేస్తారు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు, వీళ్ళందరూ కూడా చనిపోతారు. అసలు గాజా అనేదే, పాలస్తీనా అనేది ఈ భూమండలం మీద ఉండకూడదు అని చెప్పి నెతన్యాహు లాంటి వాళ్ళు గట్టిగా భీష్మించుకొని కూర్చున్నట్టు ఉన్నారు. దానికి అమెరికా లాంటి దేశాలు వత్తాసు పలుకుతున్నాయి. ఇది ఎంతవరకు సబబు?
ఏమిటి అనేటటువంటిది మనం సాధారణ మానవులం, మనం ఏం చేయగలం? మనం ఇగో ఇట్లాంటి వార్తలు వస్తే చదువుకోగలం, లేదా ఈ వార్తను ఇతరులతో షేర్ చేసుకోగలం. అయ్యో అన్యాయం, దుర్మార్గం, దౌర్జన్యం అని చెప్పి మన బాధను వ్యక్తం చేయగలం. మిత్రులారా, ఒక చిన్న వీడియో, అందుకే ఈ విషయం మీకు చెప్పాలనుకున్నా. మానవుడి యొక్క సైన్సు, సాంకేతికత, శాస్త్ర పరిశోధన దృష్టి, అధ్యయన కాంక్ష ఇదంతా కూడా అంతరిక్షంలో విహరిస్తూ ఉంటుంటే మానవుడి యొక్క స్వార్థము, రక్తకాంక్ష, రాజ్య విస్తరణ కాంక్ష ఇదంతా కూడా అగాధంలోకి, ఒక మనిషి అంతరిక్షంలో, ఒక మనిషి అగాధంలో. ఇది ఇట్లా జరుగుతుంది ఈ ప్రపంచంలో. ఏది ఏమైనా ఈ రక్త పిపాస నెతన్యాహుని కట్టడి చేయడం అనేటటువంటిది జరుగుతుందా? అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమయ్యి నెతన్యాహుని కట్టడి చేయగలుగుతాయా? లేకపోతే మరో యుద్ధానికి, మరో భయంకరమైనటువంటి యుద్ధానికి పరిస్థితులు దారితీస్తాయా? ఏమో తెలియదు. కానీ ఈ తాజా పరిణామం మాత్రం ఒక్కసారిగా ప్రపంచాన్ని అంతటినీ కూడా కుదిపేసింది. ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఇది రంజాన్కి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి మాసం. కనీసం అటు వాళ్ళు ఇటు వీళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఇది ఏ రోజుల్లో మనం ఉన్నాము, ఎలాంటి పవిత్రమైనటువంటి కాలంలో ఉన్నాము మనం. మరి ఈ కాలంలో ఈ విధమైనటువంటి రక్తపాతం సృష్టించవచ్చా అనేటటువంటిది కనీస ఇంగిత జ్ఞానం ఆ నాయకులకు ఉండాలా వద్దా? ఇప్పుడు వాళ్ళు ఇలా చేశారు కాబట్టి హమాస్ మిలిటెంట్లు ఏం చేస్తారు? వీళ్ళకి బందీగా, వీళ్ళ చేతుల్లో బందీలుగా ఉన్న కొంతమంది ఇజ్రాయెల్ మిలిటరీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సైనికులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఊరి తీసేయడమో చంపేయడమో ఏదో చేస్తారు వాళ్ళకి ప్రతీకారంగా. ఇంతేనా? ఒకళ్ళు చంపుకోవడం, ఒకళ్ళు నరుక్కోవడం, ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతం కబళించడం, ఇంతేనా? ఇంతకు మించి ఏమైనా ఉందా అనేటటువంటిది మనకు అర్థం కాదు. మొత్తానికి మిత్రులారా, 400 భూమికి 400 కిలోమీటర్ల ఎత్తు నుంచి అంతరిక్ష పరిశోధన చేసి వ్యోమగాములు భూమికి తిరిగి వస్తున్న తరుణంలో ఈ భూమి మీద 400 మంది అమాయకుల్ని చంపివేశాడు ఇజ్రాయెల్ నేత బెంజమిన్ నెతన్యాహు. ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం మిత్రులారా. మానవుడు, ప్రేమ, యుద్ధము, రాజ్యము దీని మీద ఎప్పుడూ కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది, కానీ గుణపాఠాలు మాత్రం ఎవరు తీసుకోరు. చూద్దాం ఈ లేటెస్ట్ అటాక్ ఏ పరిణామాలకు దారితీస్తుందో ఏమో. థ్యాంక్ యూ.